Hi students, AP Mathematics class 9 first chapter number systems. ఈ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే దీనికి బిఫోర్ వీడియో థర్డ్ వీడియోలో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. డెఫినెట్గా థర్డ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, look at first question. State whether the following statements are true or false. Justify your answer. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి, ఆ స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్సా చెప్పాలి. వై ఇట్ ఈస్ ట్రూ ఆర్ వై ఇట్ ఈస్ ఫాల్స్ అన్నది కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. నెంబర్ 1, ఎవ్రీ ఇర్రేషనల్ నంబర్ ఇస్ ఎ రియల్ నంబర్ అన్నారు. ఎవ్రీ ఇర్రేషనల్ నంబర్ ఇస్ ఎ రియల్ నంబర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా మనం ప్రీవియస్గా ముందు క్లాస్లో నేర్చుకున్నటువంటి బేసిక్స్ని రీకాల్ చేసుకోవాలి. వీ నో దట్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ అ హోల్ నంబర్. ఇది సబ్సెట్ సింబల్. సబ్సెట్ గురించి మనకు నెక్స్ట్ 10th క్లాస్లో సెట్స్ అనే చాప్టర్ వస్తుంది, అక్కడ నేర్చుకుంటాం. ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ ఎ హోల్ నంబర్ అండ్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ అ రేషనల్ నంబర్. All natural numbers are whole numbers, all whole numbers are integers, all integers are rational numbers. Okay, irrational numbers kaakunda we have another type of numbers which are irrational numbers. Irrational numbers yokka information ne manam third video lo detailed ga chusam. Okay, all these two together, rational numbers and irrational numbers together forms real numbers set. Real numbers set. So every irrational is a real number, alage every rational number is also a real number. Different sets anamata. Natural numbers ni extend cheste whole numbers ochindi, whole numbers ni further ga extend cheste integers vachayi alaga. Okay, so first question ki answer andi, every irrational number is a real number. Yes, correct. Real numbers lo two categories untayi, two types untayi real numbers lo. One is rational number which can be written in the form of p by q. Another one is irrational numbers set which cannot be written in the form of p by q. Rational numbers set ni q తో denote చేస్తాం, irrational numbers set ni q dash తో represent చేస్తాం. Hope you understood. Answer for first question is yes. Every irrational number is a real number. Okay, next. Second question చూడండి. ఎవ్రీ పాయింట్ ఆన్ ద నంబర్ లైన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ రూట్ ఎం వేర్ ఎం ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. మనం నంబర్ లైన్ని ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్, ఇన్ఫైనైట్ పాయింట్స్ని లొకేట్ చేయొచ్చు కదండి. ఇన్ఫైనైట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు నంబర్ లైన్ పైన. ఎవ్రీ నంబర్ ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా కూడా దాన్ని రూట్ ఎం ఆ ఫార్మెట్లో లొకేట్ చేయొచ్చు అంటున్నారు. చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఎం ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అన్నారు. న్యాచురల్ నెంబర్ అంటే ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, కొన్ని నెగటివ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఇది మనకు దీని యొక్క ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఇంటర్మీడియట్లో వస్తుందండి. కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఇంటర్మీడియట్లో వస్తుందండి. రియల్ నెంబర్స్ తర్వాత మనకు కొన్ని ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. రైట్, లెట్ ఇట్ బి. నంబర్ లైన్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ పాయింట్ని లొకేట్ చేసినా కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం ఫార్మేట్లో రాయొచ్చు, వేర్ ఎం ఈజ్ అ న్యాచురల్ అన్నాడు. ఇక్కడ 0 తీసుకుందాం. 0ని స్క్వేర్ రూట్ ఆఫ్ 0 రాసుకోవచ్చు, బట్ 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అన్నమాట. ఈ స్టేట్మెంట్ని ఫాల్స్ అని చెప్పచ్చు. సారీ, ఫాల్స్. ఓకే, అక్కడ న్యాచురల్ నెంబర్ అనే వర్డ్ లేకపోతే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకే, రైట్. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాడు. ఇందాక స్టేట్మెంట్ దీనికి కన్వర్స్ అండి. రియల్ నెంబర్స్లో 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, రేషనల్ అండ్ ఇర్రేషనల్. వి నో దట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అ రియల్ నెంబర్, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో రియల్ నెంబర్, బట్ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. ఓకే, రియల్ నెంబర్స్లో రేషనల్ ఉండొచ్చు, ఇర్రేషనల్ ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎవ్రీ రియల్ నంబర్
ఈజ్ యాన్ ఇర్రేషనల్ అంటున్నాడు. కాదు, కొన్ని రేషనల్ నంబర్స్ కూడా అవుతాయి రియల్ నంబర్స్లో. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇర్రేషనల్? ఇఫ్ నాట్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ దట్ ఈజ్ అ రేషనల్ నెంబర్. అంటే మనం పాజిటివ్ నెంబర్స్ తీసుకుందామండి, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. వీటన్నిటికీ స్క్వేర్ రూట్స్ వేద్దామండి, స్క్వేర్ రూట్స్ వేద్దాం. ఇక్కడ చూడండి, ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇర్రేషనల్? ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ ఏనా? కాదు కదా. చూసారా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1, దీనికి స్క్వేర్ రూట్ 1 అండి, ఇర్రేషనల్ కాదు, రేషనల్. అది p/q ఫామ్లో రాసుకోవచ్చు. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంది, దీని వాల్యూ 2, ఇది కూడా ఇర్రేషనల్ కాదు, రేషనల్ నంబర్. వీ కెన్ రైట్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, అలాగే ఇలాగే రాసుకుంటూ వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9, దీని వాల్యూ 3 అండి, విచ్ ఈజ్ ఎ రేషనల్ నంబర్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఇర్రేషనల్? అన్ని స్క్వేర్ రూట్స్ ఇర్రేషనలేనా అంటున్నాడు. కాదు, కొన్ని రేషనల్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ నాట్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్ దట్ ఈజ్ ఎ రేషనల్. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే మనం టెక్స్ట్ బుక్లోనే రాయొచ్చు, లేదా మన నోట్బుక్లో ఇలా కూడా రాయొచ్చండి. ఏంటి? ప్రాబ్లం నంబర్ 2 అండి, సెకండ్ ప్రాబ్లం. పేజ్ ప్రాబ్లం నంబర్ అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నంబర్. గివెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్, square root of a positive number is an irrational. ఇదే కదండి స్టేట్మెంట్ ఇచ్చింది. క్వశ్చన్ అడిగాడు ఇర్రేషనలే అవుతాయా అంటే నో, బికాస్ 4 is a positive number and square root of 4 equals to 2, which is a rational. 4 అనే ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం, దానికి స్క్వేర్ రూట్ వేస్తే 2 వచ్చింది. 2 అనేది రేషనల్ నెంబర్. బట్ ప్రాబ్లంలో అన్ని స్క్వేర్ రూట్స్ ఇర్రేషనల్ అంటున్నాడు. ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 తీసుకోండి. 25కి స్క్వేర్ రూట్ 5 కదండి, విచ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అగైన్. సో గివెన్ స్టేట్మెంట్ ఫాల్స్ అండి. దానికి రీజన్ ఏంటి అన్నది కూడా మనం ఇచ్చేసాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, షో హౌ రూట్ 5 క్యాన్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద నంబర్ లైన్. దీన్ని కూడా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. వీలైతే రూట్ 5ని నంబర్ లైన్ పైన లొకేట్ కూడా చేయండి. ఇండైరెక్ట్గా ఏంటి, రూట్ 5ని నంబర్ లైన్ పైన లొకేట్ చేయండి అంటున్నాడు. చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 3 అండి. గివెన్ ఇర్రేషనల్ నంబర్, ఇట్ ఈస్ రూట్ 5 కదండి. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. రూట్ ఎంని లొకేట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ m-1 తెలియాలి. అంటే రూట్ n అనే ఒక నంబర్ లొకేట్ చేయాలంటే నంబర్ లైన్ పైన దాని ప్రీవియస్ నంబర్ పొజిషన్ తెలిసి ఉండాలి. రూట్ ఆఫ్ n-1 తెలిసి ఉండాలి. సో రూట్ 5 కావాలంటే రూట్ 4 పొజిషన్ తెలిసి ఉండాలి. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దామండి. టు లొకేట్ రూట్ 5 ఆన్ నంబర్ లైన్, to locate root 5 on number line, first we need to locate root 4. Root 4 is nothing but 2 కదండి. రూట్ 5ని లొకేట్ చేయాలంటే రూట్ 4 పొజిషన్ తెలిసి ఉండాలి. సరే చూద్దాం, నంబర్ లైన్ డ్రా చేద్దామండి. ఇలా ఒక నంబర్ లైన్ డ్రా చేశానండి. దీనిపైన ఈక్వల్ డిస్టెన్స్లో కొన్ని పాయింట్స్ని లొకేట్ చేశాను. సో టేక్ దిస్ యాజ్ 0, -1, -2 అండ్ సో ఆన్. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇప్పుడు చెప్పండి, రూట్ 4 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 కదా. రూట్ 4 ఈజ్ నథింగ్ బట్ 2. సో నంబర్ లైన్ పైన
మనం 2 యూనిట్స్ తీసుకోవాలి చిల్డ్రన్. దిస్ ఈజ్ పాయింట్ O and take 2 units on number line. Say this point as A and here you draw a vertical line OB with 1 unit. హారిజాంటల్గా √4 తెలుసుండాలి నంబర్ లైన్ పైన. √4 అంటే ఏంటి? 2. నంబర్ లైన్ పైన 2 తీసుకోవాలి. ఆ 2 దగ్గర 1 యూనిట్ ఇలా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. అదే ఇన్ఫర్మేషన్ రాద్దాం ఇక్కడ. ఓకే, ఆన్ నంబర్ లైన్ OA distance is equals to √4 which is nothing but 2 units. OA distance ఏంటి? 2 units. అలాగే AB distance 1 unit. అలాగే AB is perpendicular to OA. AB OAకి పర్పెండిక్యులర్గా ఉండాలి. నౌ జాయిన్ OBని జాయిన్ చేద్దాం. సో ట్రయాంగిల్ OAB, ఇందులో పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ కాన్సెప్ట్ని మనం థర్డ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో హైపోటెన్యూస్ OB స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, వెయిట్, AB స్క్వేర్. నౌ OA distance is nothing but 2 children. 2 square plus 1 square. Next, OB square is equals to 4 plus 1. OB is equals to square root of 5. Now, ఈ distance తీసుకొని కంపాస్తో ఇలా మనం ఒక ఆర్క్ డ్రా చేస్తే here we get a point P అండి. P అనే పాయింట్ √5ని ఇండికేట్ చేస్తుంది. డ్రా an arc with OB radius on number line which represents √5. ఇలాగా మనం ఏ ఇర్రేషనల్ నెంబర్నైనా లొకేట్ చేయొచ్చు. సో √10ని ఐడెంటిఫై చేయాలంటే √9 తెలిసి ఉండాలి, రైట్? నెక్స్ట్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 4 అండి. ఇది ప్రాబ్లం కాదు, ఒక యాక్టివిటీ. క్లాస్ రూమ్లో మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏంటి? కన్స్ట్రక్టింగ్ స్క్వేర్ రూట్ నంబర్స్ని ఒక స్పైరల్ ఫార్మాట్లో కన్స్ట్రక్ట్ చేయాలి. ఇందాక మనం చేసినటువంటి ప్రాబ్లమే. చూడండి ఏంటి, 1 by 1. టేక్ ఏ లార్జ్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ కన్స్ట్రక్ట్ ద స్క్వేర్ రూట్ స్పైరల్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్యాషన్. ఒక లార్జ్ ఏరియా ఉండేటువంటి ఒక పేపర్ తీసుకోవాలట. దాంట్లో స్క్వేర్ రూట్ స్పైరల్ని అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలట. ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ విత్ ఎ పాయింట్ O అండ్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ OP1 ఆఫ్ యూనిట్ లెంగ్త్. ఫస్ట్ ఇక్కడ OP1 అనే ఒక పాయింట్ తీసుకోవాలి. ఆ పేపర్ షీట్ పైన, సపోజ్ ఇదే పేపర్ షీట్ అనుకుందామండి. పేపర్ షీట్ పైన ఓన్ లొకేట్ చేయాలి. ఇక్కడ నుంచి P1 డిస్టెన్స్లో ఒక అనదర్ పాయింట్ని లొకేట్ చేయాలి. OP1 తీసుకోవాలి. అగైన్ ఈ OP1కి పర్పెండిక్యులర్గా ఇక్కడ P2 అనుకుందాం. OP1 ఈ డిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా సేమ్ 1 యూనిట్ డిస్టెన్స్తో P2 లొకేట్ చేయాలి. వీటిని జాయిన్ చేస్తే వి విల్ గెట్ √2. అగైన్ ఈ P2 దగ్గర ఇంకొక 1 యూనిట్ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే సే P2 P3 ఈ జాయిన్ చేయండి, వి విల్ గెట్ √3. అగైన్ ఈ P3 దగ్గర 1 యూనిట్ పర్పెండిక్యులర్ లైన్, 1 యూనిట్ పర్పెండిక్యులర్, ఎవ్రీవేర్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ జాయిన్ చేస్తే OP4ని ఇట్ ఇండికేట్స్ √4 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అనమాట. అదే ఈ యాక్టివిటీ. చూడండి, OP1 ఆఫ్ యూనిట్ లెంగ్త్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ P1 P2 పర్పెండిక్యులర్ టు OP1. ఈ OP1కి పర్పెండిక్యులర్గా ఒక 1 యూనిట్ లెంగ్త్తో P1 P2 అనే లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. ఇప్పుడు OP2 జాయిన్ చేయండి. నౌ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ P2 P3 పర్పెండిక్యులర్ టు OP2. ఇదిగోండి, ఈ OP2కి P2 P3 ఇది పర్పెండిక్యులర్ అనమాట. ఇలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఇది అబ్జర్వ్ చేయండి. Pn-1 Pn అంటే
ఇక్కడ 1 2 2 3 3 4 4 5 అలాగా Pn-1 నెక్స్ట్ నెంబర్ Pn అలా పాయింట్స్ తీసుకుంటూ వెళ్తే మనం ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ వీటన్నిటిని ఒక స్పైరల్ ఫార్మాట్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ యాక్టివిటీని మనం వైట్ పేపర్ పైన చేయాలి. చిల్డ్రన్, దీన్ని నేను క్విక్గా చెప్పేశాను ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 చూడండి లాస్ట్ వీడియోలో, ఇవే ప్రాబ్లమ్సే అనమాట. ఈవెన్ ఇందాక √5ని లొకేట్ చేయడం కూడా ఇదే కాన్సెప్టే. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఓకే రైట్, మనం నెక్స్ట్ సెషన్లో రియల్ నంబర్స్ అండ్ దెయిర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఈ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.